ఎదురు సమాధానం ఏముంది శ్రావ్య? ఉన్నది కదా అన్నాను. చాలే ఆపు. ఏదో ఒక వంక పెట్టుకుని ఇష్టానుసారంగా బయట తిరిగి రావడం, ఇంట్లో పని తప్పించుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. ఎందుకత్తయ్య గారు? నేను ఆఫీస్ నుంచి ఇంటికే వస్తున్నాను. కావాలంటే దొరబాబుకి ఫోన్ చేసి అడగండి. అయినా ఇంటి పనులు మాత్రం నేనేం తప్పించుకున్నాను అత్తయ్య గారు? నేను అన్నీ చేస్తూనే ఉన్నాను కదా. ఇది తోక జాడిస్తుంది అత్తయ్య. కట్ చేయకపోతే మనం ఎడకే చుట్టుకుంటుంది. ఎందుకు శ్రావ్య అత్తయ్య గారికి లేనిపోనివన్నీ ఎక్కించి చెప్తావు? ఇప్పుడు నేనేం తప్పు చేశానని? దాని మీద అరుస్తున్నావేంటే? నువ్వు ఈ మధ్యన రాజీవ్ సపోర్ట్ చూసుకొని చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇంకొంచెం మితిమీరితే చర్మం ఒలిచి చేతిలో పెడతాను, జాగ్రత్త. నేను ఫంక్షన్కి వెళ్ళాలి. నా శారీ అక్కడ పెట్టాను, అర్జెంటుగా శారీ ఐరన్ చేయి. వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు. ఇస్త్రీ చేయిపో. వీళ్ళిద్దరూ నన్ను దొరబాబు భారీగా చూడట్లేదు సరే, కనీసం ఒక్క మనిషిలా కూడా చూడట్లేదు. దొరబాబు కోసం ఇదంతా మనసు చంపుకొని భరించాల్సి వస్తుంది. ఇదిగో ఇవన్నీ నా సారీస్. ఇవి కూడా అర్జెంటుగా ఐరన్ చేయి. ముందు ఏది అర్జెంటో చెప్పు, అది చేసిన తర్వాత మిగతావి చేస్తాను. అదేం కుదరదు. నాకు అన్నీ ఇప్పుడే కావాలి. అర్థమైందా? ఈ ఇంట్లో రోజు రోజుకి పని మనిషి కన్నా హీనంగా తయారవుతుంది నా బతుకు. దొరబాబు నాకు దక్కాలంటే వీళ్ళు చెప్పిన పనులన్నీ చేయక తప్పదు. ఏయ్, ఎంతసేపు చేస్తావు? ఇంకా అవలేదా? మీ శారీ అయిపోయింది అత్తయ్య గారు. నా శారీ అయిపోతే శ్రావ్య శారీస్ ఐరన్ చేయాల్సిన పని లేదా? చీరల పనే నువ్వు గంటలు గంటలు చేస్తూ కూర్చుంటే మిగతా ఇంటి పనంతా ఎవరు చేస్తారు? ఇందాక ఎదురు సమాధానాలు చెప్పినంత ఈజీ అనుకుంటుంది పనులు చేయడం. ఒళ్ళు బాగా తిమ్మిరెక్కుంది కదా, సమాధానాలు చెప్తుంది. ఎందుకు చెప్పదు? ఐదు నిమిషాల్లో ఐరన్ పని పూర్తవ్వాలి. అలాగే అత్తయ్య. ఎంతసేపు చేస్తావు? ఇంకా అవలేదా? అయిపోయింది అత్తయ్య, తీసుకొస్తున్నాను.
ఇందాక 5 minutes లో అవ్వాలని చెప్పారు. చెప్పి కూడా 20 minutes అయింది. ఇప్పుడు తేవడం చాలా శారీస్ ఉన్నాయి కదా శ్రావ్య, కొంచెం టైం పట్టింది. చేత కానప్పుడు ఎందుకు చేయడం? ఇంత లేట్ అవుతుందని ముందే చెప్పుంటే బయట లాండ్రీలో ఇచ్చేవాళ్ళం. అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసావు. మా టైం వేస్ట్ చేసిందే కాక మిడిగుడ్లేసుకొని నిలబడ్డావెందుకు? లోపలికి వెళ్ళి అంట్లు తోముపో. హాయ్ నీలాంబరి గారు. హలో మాధవి గారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. మీరెలా ఉన్నారు? ఏంటి విశేషాలు? మీరు మా ఇంటికి రాక, మనం కలవక చాలా రోజులైంది. మధ్యలో నేనే వద్దామనుకుంటే మీరేమో కంపెనీ పని మీద వైజాగ్ వెళ్లారని రామ్జీ గారు చెప్పారు. అవును మాధవి గారు, వైజాగ్ నుంచి వచ్చాక మిమ్మల్ని కలుద్దామని రోజూ అనుకుంటూనే ఉన్నాను. కానీ వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయి అస్సలు కుదరటం లేదు. అందుకే కదా వీడియో కాల్ చేశాను. ఇంకేంటి నీలాంబరి గారు విశేషాలు? ఇంతకీ మీ కోడలు గాని కోడలు, మీ ఇంటి పని మనిషి జ్యోతి ఎలా ఉంది? దానికే, అది బానే ఉంది. ఎన్ని తిప్పలు పెట్టినా మొండిగా అలాగే పడుంటుంది. ఇంటికి పట్టిన దరిద్రాన్ని అంత తొందరగా వదిలించుకోలేం కదా. ఏది ఆ దరిద్రాన్ని? సారీ, జ్యోతిని పిలవండి, ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు అదెందుకు నీలాంబరి గారు? పర్వాలేదు, ఒకసారి పిలవండి. జ్యోతి, ఏ జ్యోతి! వస్తున్నాను అత్తయ్య గారు. ఓ, మీ పెద్ద కోడలు మిమ్మల్ని అత్తయ్య గారు అని ఎంత ప్రేమగా పిలుస్తుందండి. అంతా నా కర్మ. అలా పిలవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా అది వినట్లేదు. అందుకే వదిలేశాను. ఈ జన్మకి తప్పదు, పిలిపించుకోండి. ఏంటత్తయ్య గారు? అదిగో వచ్చిందండి. ఏం జ్యోతి, ఎలా ఉన్నావు? బాగా చిక్కిపోయినట్టున్నావేంటి? ఇంటి పనంతా మీద పడి శారీరకంగా అలసిపోతున్నావా, మానసికంగా బెంగ పెట్టుకున్నావా? నా ఇంట్లో పనిని నేను చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను. అందుకోసం అలసిపోలేను, బెంగ అస్సలు పెట్టుకోను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేనేమీ చిక్కిపోలేదు, బాగానే ఉన్నాను. అబ్బో, సమాధానాలు చెప్పడం బాగానే నేర్చుకున్నావే. ప్రశ్నని బట్టే సమాధానం ఉంటుంది, పలకరింపుని బట్టే బదులుంటుంది. ఏయ్, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? సారీ అత్తయ్య గారు, నాకు మీరు మాత్రమే పెద్దవారు. రే రాజీవ్, ఇట్రా నాన్న. రాజీవ్ ఎదురుగా ఈ జ్యోతిని కెలక్కపోవడమే మంచిది. ఏంటమ్మా? మాధవి గారు, ఒకసారి రాజుని పలకరిస్తాను. మాట్లాడి చాలా రోజులైంది. రాజీవ్, నీలాంబరి గారు వీడియో కాల్లో ఉన్నారు, నీతో మాట్లాడతారట. హే రాజీవ్, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను, ఉంటాను. తీసుకోమ్మా. రాజు ఒక్క నిమిషం.